ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందిస్తున్న ఉచిత నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం బోధనలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మధుమలాంచ జూనియర్ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన సలహాదారు స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి ఆదేశాల మేరకు సుమారు 1200 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 12 పుస్తకాల చొప్పున నోట్బుక్స్ అందజేశారు. మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి మాట్లాడుతూ ఉచిత నోట్బుక్స్ పేద మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులకు ఆర్థికంగా ఎంతో ఉపయోగకరమని తెలిపారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనేక వసతులు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించాలని సూచించారు. కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ మాట్లాడుతూ విద్యార్థులకు అనేక సౌకర్యాలు కల్పిస్తున్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన స్థానిక నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈరోజు ఇంత మంచి నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన ఇక్కడ పట్టణ ప్రముఖులందరికీ కూడా వెల్కమ్ చెప్తూ, మరి తెలంగాణ రాష్ట్రం స్టూడెంట్స్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని వారు చదువుకుని వారి కుటుంబానికి కాకుండా దేశ అభివృద్ధికి కూడా పాటుపడాలన్న ముఖ్య ఉద్దేశంతో ప్రతి ఒక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకొని మన సీఎం రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారి సూచనలతో ఈరోజు ఈ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఈ కళాశాలలో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ఎంతో ఆతృతగా, అంటే మన కళాశాల ప్రిన్సిపల్ గారు స్టూడెంట్స్ అందరినీ కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ వారి ఎదుగుదలకు ఎంతగానో కృషి చేస్తూ ఉంటారు. ఎందుకంటే స్ట్రిక్ట్గా ఉంటారు ఈ మేడం అని అనుకున్నా కూడా అది ఎవరికి యూజ్ అవుతుంది? మేడం స్ట్రిక్ట్గా ఉండడం వల్ల మీకే కదా స్టూడెంట్స్, అవునా? స్టూడెంట్స్ అందరూ మంచిగా, అంటే ఆమె ఇంట్లో పిల్లలు కాదు అయినా కూడా అందరినీ తన పిల్లల్లాగా చూసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మంచిగా చదువుకొని చక్కటి మార్కులతో పాస్ అవ్వాలని ఆవిడ చేస్తున్న కృషికి మేము ఆవిడని ఈరోజు అభినందిస్తా ఉన్నాం. మరి కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా మీరు చేస్తున్న కృషికి మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసుకోవడం సంతోషించదగ్గ విషయం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మనందరం కూడా ఇంకా అండగా ఉంటూ ముందు మంచి మంచి అవకాశాలు పొందాలని కోరుకుంటా ఉన్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. I demand from the Bodhan leadership a strong decision towards the power. Very strong decisions. Out of 430 junior colleges among Telangana state, almost 100 colleges is having less than 100 students, and at least 50 colleges is having less than 50 students, but they are having 12 guest faculties. I am having 1100 students. I am waiting for the lecturers. Yesterday one lecture is arranged by our leadership, our Bodhan leadership. Yesterday one lady lecturer has been arranged from our Bodhan leadership. So I am very thankful to the Bodhan leadership. I appeal, I request, we will survive ourselves. We will do work hard. But my hardness, my hard work is proving me. Yesterday one lecturer, she came to me. I am still waiting for more too. We take electronic standard and MA economics standard. After that, again we want separate history and civics course. We want history. We have. ఏదైతే ప్రిన్సిపల్ మేడం మన గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మాకు 3 లెక్చరర్స్ కొరత ఉందని చెప్పడంతో వారు వెంటనే స్పందించి మీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎడ్యుకేషన్కు లెటర్ రాయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పోస్టులు మంజూరు వస్తాయి. అప్పటి వరకు టెంపరీగా మనకు ఒక ఇంగ్లీష్ లెక్చరర్ మరియు ఒక ఎకనామిక్స్ లెక్చరర్ మరియు కంప్యూటర్ లెక్చరర్ కావాలి అని అంటే మేము ఇప్పుడు మీకు ఇప్పుడే చెప్పినట్టుగా ఒక ఇంగ్లీష్ లెక్చరర్ అయితే ఆల్రెడీ పంపించడం జరిగింది. త్వరలోనే ఇంకిద్దరు లెక్చరర్స్ కూడా అరేంజ్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తాం. ప్రభుత్వం ద్వారా వచ్చే వరకు ఈ 3 లెక్చరర్స్తో మీ విద్యాభ్యాసం కొనసాగించాలని, అప్పటి వరకు త్వరలోనే
మీ గెస్ట్ ఫ్యాకల్టీ లెక్చరర్స్ కూడా త్వరలోనే అరేంజ్ అవుతారని సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.